పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవాన్స్ రివర్సల్ సిస్టమ్ కళ్యాణ్ దుర్గంలో పెట్టాము. ఇక్కడ ఎకాలజీ సెంటర్లో ఉన్న విశాలమైన భవనంలో ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారితో పాటు 121 వివిధ డిపార్ట్మెంట్ జిల్లాధికారులు కూడా రావడం జరిగింది. అంటే జిల్లాలో ఒక ఆల్టర్నేట్ వీక్స్గా క్షేత్రస్థాయిలో పీజీఆర్ఎస్ని పెడుతున్నాము. ఎందువల్ల చేస్తున్నామంటే ఎక్కువ అనంతపురంలో ఒక దాదాపు 12 గంటలకి కంబదూరు, కుందుర్పి, సెట్టూరు ఈ మండలం నుంచి రైతులు రావడం గమనించి ఈసారి కళ్యాణ్ దుర్గంలో పెట్టడం జరిగింది. అంటే నిరుపేద కుటుంబాలుంటే, రైతులుంటే వాళ్ళకి అనంతపురం దాకా రావడం కూడా కష్టమై ఒక రోజు మొత్తం వాళ్ళకి ఉపాధి పోషించే వాళ్ళకి వాళ్ళ దగ్గరికి జిల్లా యంత్రాంగంని తీసుకొచ్చే కార్యక్రమం. రాబోయే రోజుల్లో మనము ఇంకా అన్ని 3 కూడా రెవెన్యూ డివిజన్స్ కవర్ చేశాము. అనంతపురం, గుంతకల్ మరియు కళ్యాణ్ దుర్గం. రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ కూడా కవర్ చేసి అందులో ఒక అనాలిసిస్లో కొన్ని మండలాల్లో ఎక్కువ పిటిషన్స్ వస్తూ ఉంది. అంటే అందులో సిస్టమిక్ ఇష్యూస్ ఉన్నాయా, అంటే విఆర్ఓస్ అటెండెన్స్ కూడా మానిటర్ చేస్తున్నాం. ఈ కొన్ని ఇష్యూస్ రిపోర్ట్స్ వెంటనే రావడం లేదన్నప్పటికీ చూస్తే దాదాపు 50% మాత్రమే విఆర్ఓస్ అటెండెన్స్ని మార్క్ చేస్తున్నారు. సో అప్పటి నుంచి గత 2 వారాల నుంచి జేసీ గారు రోజు కూడా దీని మీద ఫోకస్ పెట్టడం, రివ్యూ చేయడం వలన త్వరలో క్షేత్రస్థాయి నివేదికలు జిల్లా కేంద్రానికి రావాలి. అలాగే క్షేత్రస్థాయి పర్యటన కూడా జిల్లా అధికారులు ఎక్కువగా చేయాలి. ఎక్కువగా జిల్లా కేంద్రంలోనే పరిమిత అయితే వాళ్ళు టైం తీసుకొని చాలా మెథాడికల్గా దూరంలో ఉన్నటువంటి హాస్టల్స్, పిహెచ్సిస్, అంగన్వాడీస్ ఇవన్నీ కూడా పర్యటన చేయాలని ఒక ప్లాన్డ్గా ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాము. ఇప్పటిదాకా 171 పిటిషన్స్ కూడా వచ్చాయి. 371 పిటిషన్స్ వచ్చాయి. దాదాపు 400 పిటిషన్స్ ప్రతి వారము మాకు వస్తుండగా, సో కొన్ని సిస్టమిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇందులో తహసీల్దారు మరియు ఎస్హెచ్ఓ ఫర్మ్గా యాక్ట్ చేయాలి. అలాగే ఆన్లైన్లో పేర్లు కూడా మార్చడం అనేది కూడా మనం చెప్పలేదు, వాళ్లే చేశారు. సో ఇట్లాంటి వాటిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ సీసీఎల్ఏ మేడం కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కలెక్టర్లకి ఇవ్వడం జరిగింది. జిల్లాలో జేసీ గారు మరియు ఆర్డీఓల మీద ఈ బాధ్యతలు పెట్టి రెవెన్యూ భూమి సమస్యలు మనకు ఎక్కువ యూజువల్లీ వస్తూ ఉన్నాయి కాబట్టి అది పరిష్కారం చేయడం. అంతేకాకుండా నమస్కారం. ఈరోజు గ్రీవెన్స్ డే మామూలుగా అయితే అనంతపురం పట్టణంలో జరుపుతారు. కానీ మనం పోయిన నెలలో కలెక్టర్ గారిని అడిగాం, గ్రీవెన్స్ డే అనేది మా కళ్యాణంలో జరపాలి. చాలా వరకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు పరిష్కరించాలంటే అక్కడికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఇక్కడ పెడితే బాగుంటుందంటే ఆయన విన్నపాన్ని మన్నించి ఈరోజు ఇక్కడే గ్రీవెన్స్ డేగా నిర్వహించడం జరుగుతుంది. అసలు మనం ఊహించుకోనని సమస్యలు ఇక్కడ తలెత్తున్నాయి. అన్ని సమస్యలతో చాలామంది వస్తున్నారు ఇక్కడ. నిజంగా ఇది మంచి పరిణామం. ఏదేమైనా కూడా పరిష్కారం కావాలనేది మన ఆశ. ఖచ్చితంగా పరిష్కారం అయితే గత 5 ఏళ్లలో ఏ ఒక్క చిన్న పనికి కూడా పరిష్కారం కాకుండా నోచుకోకుండా ఎక్కడ పనులు అక్కడ వదిలేసిన కాలాలు ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు మనం వచ్చిన తర్వాత కనీసం ఈ సమస్యలను చిన్న సమస్యలను పరిష్కరించి ఏవైతే పరిష్కారం అవుతాయని పరిష్కరిస్తే చాలామంది ఆనందంగా ఉంటున్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ గ్రీవెన్స్ డే నిర్వహించడం జరిగింది.